ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుడిచివేయడానికి భారతదేశం ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజందరూ కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే కుట్ర పన్ని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం నెల రోజుల లోపల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానిది, భారతదేశ సైనికులది. ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ముస్లింల పేరుతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఇష్టపడి ఈరోజు భారతదేశంలో ఉంటా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈ దేశం మాకు కావాలి, ఈ దేశం కోసం మా పెద్దలు ప్రాణాలు అర్పించారు, ఈ దేశ స్వాతంత్రం కోసం మేము పోరాడామని చెప్పి హక్కుగా భావించి ఇక్కడ బ్రతికినటువంటి పౌరులుగా ముస్లింగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే తప్పకుండా ఉగ్రవాదులను తుడిచిపెట్టండి, భారతదేశంతో కలిసి అభివృద్ధి కోసం మానవాళి కోసం ప్రయత్నించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంతో ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని ఒక తాటి మీద తీసుకొని వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు పట్టణంలో కూటమి నాయకులు అందరూ తెలుగుదేశం